ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. మీకు కూడా. మహాశివరాత్రి విశిష్టమైన పండుగల్లో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఉపవాసం అంటే ఏకాదశులకు ఉపవాసం ఉండేది ఉంటాం, కానీ ఈ ప్రత్యేకంగా శివరాత్రికి అయితే ఉండటం, జాగరణ చేయటం అనేది ప్రత్యేకంగా మనకి శాస్త్రం పెట్టినటువంటి అంశాలు. మరి ఈ శివరాత్రికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? అలాగే అభిషేక ప్రియ శివ అని అంటూ ఉంటారు కదా, అంటే శివుడు అంత అభిషేక ప్రియుడని ఎందుకో, అసలు దానికి ఏమిటి రీజన్? దీని వెనకాల ఏదైనా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా? ఎందుకంటే ఏదైనా పెట్టారు, ధర్మం ఏదైనా మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఇటువంటివి అంటే దాని వెనకాల ఎంతో కొత్త కోణం ఉంటుంది, సైంటిఫిక్ కోణం ఉంటుంది కదా, అది తెలుసుకోవాలనుకుంటున్నాను. అభిషేకం మరి చేస్తే స్వామికి ఆయన ఎలా అనుగ్రహిస్తారు, అలాగే నిషేధి కాలంలో స్వామివారి ఆరాధన చెయ్యాలి అని ప్రత్యేకంగా చెప్తారు మహాశివరాత్రి నాడు. ఎలా మరి ఆయనని ఆరాధించవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. శివరాత్రి, శివుని తత్వం, వీటన్నిటి గురించి శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, పద్మపురాణం వీటిల్లో వివరించబడి ఉంది. ముఖ్యంగా మన శివరాత్రి అనే పాయింట్ తీసుకుంటున్నప్పుడు మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి రాత్రిపూట ఉన్న రోజున మనం శివరాత్రికి సంబంధించి ఆ రోజు పండుగగా జరుపుకుంటాం. ముఖ్యంగా చతుర్దశి అనే పాయింట్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం? మరొకటి తీసుకోవచ్చు కదా, త్రయోదశి అను తీసుకోవచ్చు. ఈ కారణం ఏమిటంటే ఇక్కడ 14 అనే నెంబర్కి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేమిటి అంటే మనలో ఉండే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 తత్వాలు, మనసు, బుద్ధి, దాని తర్వాత అహంకారము, చిత్తం, ఇవి 4 కలిపితే ఈ 14 తత్వాలు మనలో ఉండే మన తత్వానికి, మనం నిత్య జీవనంలో మనం సంచరించటానికి, లేదా మనం వ్యక్తీకరించటానికో, లేదా నిత్య దైనందిన జీవితం గడపటానికో వీటన్నిటికీ పనికొచ్చేవి 14 రకాల తత్వాలు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ చతుష్టాలు, ఇవి కలిపితే 14. ముఖ్యంగా అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి అంటే అమావాస్య రోజున మనకి ప్రత్యేకంగా మన ఒక మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం ఏ జీవికైనా అమావాస్య రోజున బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ చాలా చక్కగా సమతుల్యతతోటి పనిచేస్తూ ఉంటాయి అనేది మెడికల్ అస్ట్రాలజీ వారు నమ్మే విషయం. అదే పౌర్ణమి రోజున అసమతుల్యత ఉంటుంది అని. అమావాస్య రోజు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయని. 3వ పాయింట్ ఏమిటంటే చంద్రుడు అమావాస్య రోజు పూర్తిగా కనిపించడు. చతుర్దశి రోజు నామమాత్రంగా కొంచెంగా కనపడతాడు. అంటే చంద్రుడు మనస్కారకుడు. మనస్కారక సంబంధించి పూర్తిగా చంద్రుడు కనిపించకుండా ఉండటానికి ఒక్కరోజు ముందు రోజు ఈ 14 తత్వాలని ఏకీకృతం చేయటం వలన మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు, లేదా ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, మనని మనం క్లీన్ చేసుకోవటానికి, అంతఃకరణ శుద్ధి ఏర్పరచుకోవటానికి ఈ చతుర్దశి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అందుచేత అమావాస్య ముందు వచ్చే చతుర్దశికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏ మాసంలో అయినా మరి మాస శివరాత్రులు చేసుకుంటాం కాబట్టి. కానీ ఇక్కడ మహాశివరాత్రి మాఘమాసంలోనే ఎందుకు చేస్తాం మరి అని అంటే, ఇక్కడ ప్రత్యేకంగా మాఘమాసంలో ఇదే సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తదుపరి, ఉత్తరాయణ కాలం తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. ఉత్తరాయణ పుణ్యకాలంలో రవి, చంద్ర, భూమి, ఈ గ్రహాలు ఇవన్నీ ఒక సరళ పద్ధతిలో ఉంటాయి. ఈ సమయంలో సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, అంటే ఆత్మకారక గ్రహమైన సూర్యుడు, మనస్కారక గ్రహమైన చంద్రుడు, ఇవి 2 భూమికి సంబంధించి, భూమి మీద ఉన్న జీవులకు సంబంధించి చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందటానికి అనువైన స్థితిలో ఉంటారు.
అందుచేత మాఘమాసంలో వచ్చే చతుర్దశి రోజు, బహుళపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రిగా భావిస్తారు. మిగతా నెలల్లో బహుళపక్ష శివరాత్రి, బహుళపక్ష చతుర్దశి రోజున మాస శివరాత్రిగా చూసుకుంటారు. ప్రతి అమావాస్య ముందు వచ్చే ఈ 14 తత్వాలకి. ఇది కేవలం హిందూ సాంప్రదాయంలో మాత్రమే కాకుండా ప్రాచీన మతాలైన బౌద్ధ మతంలో కానీ, మిగతా వేరే ప్రాంతాల మయా నాగరికతలో కానీ ఈ మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశి దీనికి ప్రత్యేకంగా ఆరాధనలు చేయటం, వారిలో ఉన్న తత్వాల్ని, అంటే నెగిటివ్ తత్వాలను పోగొట్టుకోవటానికి, వారిని శుద్ధి చేసుకోవటానికి ఉపయోగపడే విధంగా ప్రతి చోట ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చైనా పద్ధతుల్లో అయితే అక్కడ కూడా లింగాకార రూపాన్ని, ఆ రూపాన్ని వారు పూజించటం, ఆ రోజు వారు జాగరణ చేయటం లేదా ఉపవాస జాగరణాదులు ఇవన్నీ చేస్తూ ఉండటం అనేది చైనా సాంప్రదాయంలో కూడా ఉన్నది. ఇది కేవలం అది సెక్యులర్, అక్కడ ఉన్న ప్రజలు, ఇది వ్యక్తిగత ప్రజలకున్న వారికి నమ్మకాలు, ఇది రాజకీయపరమైన సిద్ధాంతాలు, వాళ్ళు తీసుకునే పద్ధతులు అవి డిఫరెంట్. కానీ జనాలు మాత్రం ఇలా శివారాధన చేస్తారా? లింగారాధన, లింగ రూపంలో ఉన్న ఆరాధన. ఇప్పుడు లింగము, ఇది శివలింగం, ముఖ్యంగా ఈ శివపురాణం ప్రకారం చెప్తున్నది ఏమిటంటే, బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సందర్భంలో వారిద్దరి మధ్య ఏదో ఎవరు గొప్ప, ఒకరంటే ఒకరు గొప్ప అని ఏదో వాగ్వాదం జరుగుతూ ఉన్నప్పుడు లింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడని, ఆ లింగ రూపాన్ని చూడటం కొరకు, ఆ ఆది అంతం చూడటం కొరకు బ్రహ్మ పై భాగానికి, విష్ణువు చివరి భాగానికి, కింద భాగానికి ఎక్కడ అది ఆది ఎక్కడ ఉందో అంతం ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారని, బ్రహ్మ పొరపాటున నేను పై భాగాన్ని చూశానని అబద్ధం ఆడాడని, ఆ విధంగా శివుడు బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చాడని ఒక పురాణ కథనం. ఈ కథనం నుంచి అర్థమయ్యే విషయం ఏమిటంటే, దీని నుంచి ఉండే విషయం ఏమిటంటే, ఈ 3 తత్వాలకి, బ్రహ్మ విష్ణు రుద్ర తత్వాలకి, వీటన్నిటికీ కలగలిపిన రూపం లింగ రూపం. అందుచేత లింగం, శివలింగానికి సంబంధించి ప్రారంభం, శివలింగానికి సంబంధించిన కింద భాగం ఇది బ్రహ్మతత్వంగాను, మధ్య భాగం విష్ణుతత్వంగాను, పై భాగం రుద్రతత్వంగాను భావిస్తూ ఉంటారు. మనం చాలా సాంప్రదాయాల్లో, చాలా చోట్ల, చాలా విషయాల్లో గణపతి తత్వానికి సంబంధించి కొన్ని దేవాలయాల్లో పేరుకి మనం గణపతికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని అనుకుంటాం, కానీ విఘ్నేశ్వరుడు అని పేరు అక్కడ రాసి ఉంటుంది, కానీ అక్కడ శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ విధంగా ప్రతి తత్వానికి కూడా ప్రాచీన పద్ధతుల్లో, ముఖ్యంగా శైవిజం బాగా అభివృద్ధి అదంతా విస్తృతంగా ఉన్న రోజుల్లో ప్రతి తత్వానికి లింగ రూపంలోనే పూజించే పరిస్థితి గతంలో ఉండేది. అసలు ఈ లింగ రూపం అనేది ఆ స్తూపాకారంగా ఎందుకున్నది అనేది చూసుకుంటున్నప్పుడు, మన శరీర తత్వానికి సంబంధించి మాత్రం తీసుకున్న అది ఒక రూపం. ఎలా అంటే, మన శరీరంలో 72,000 చిన్న నాడులన్నీ, నాడీ వ్యవస్థ ఉంటుంది. వీటిల్లో ప్రధానమైన నాడీ వ్యవస్థ ఇడ, పింగళ, సుషుమ్నా నాడి అనే వ్యవస్థ ఉంటుంది. ఇందులో ఇడ అనే నాడి, ఈ పింగళ అనే నాడి సూర్యచంద్రులకు సంబంధించిన వాటికి సంబంధించి సూచనలు అయితే, ఈ సుషుమ్నా నాడి అనేది అంతర్గతంగా మన వెన్నుపాముకి సమాంతరంగా ఉంటుంది. ఇందులో ఈ సుషుమ్నా, ఇది మామూలుగా మన మెడికల్ పద్ధతుల్లో, ఈ అనాటమీలో కనిపించని నాడులు. ఈ నాడుల్లో ప్రధానంగా మూలాధార చక్రం నుంచి సుషుమ్నా నాడికి దాంతో పాటుగా సహస్రారం వరకు 6 షట్చక్రాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ షట్చక్రాలు ఒక స్థితిలో కింద నుంచి ప్రారంభమై పైకి ఒక షేప్లో, అంటే ఒక రాడ్ షేప్లో పైకి ఆ విధంగా వస్తూ ఉంటుంది కదా, అదే తత్వాన్ని ఇక్కడ శివతత్వంగా పరిగణలోకి తీసుకోవటం అనేది జరిగింది. ఇందులో ఓం నమః శివాయ అనే ఈ ప్రత్యేకమైన ఈ 6 పదాలు, ఓం నమః శివాయ, ఇది శరీరంలో ఉండే షట్చక్రాలను సూచించే తత్వం. మనం ఓం నమః శివాయ అనే పదాన్ని, అదే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ జాగ్రత్తగా మనం కళ్ళు మూసుకొని మనలో మనం గమనించుకున్నట్లయితే,
ఒక్కొక్క పదం ఈ మూలాధార చక్రం నుంచి ఆ ప్రాంతం నుంచి మూలాధారం స్వాదిష్టానం ఇటువైపు నుంచి ప్రయాణిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకుంటాం. Yeah. దాని తర్వాత ఈ మూలాధార చక్రాన్ని దాటిన తర్వాత సహస్రార చక్రం ఈ చక్రాన్ని చేరుకోవటమే, ఆ తత్వాన్ని, ఆ సహస్రార చక్రాన్ని గుర్తించగలగటమే బ్రహ్మజ్ఞానం అని, మోక్షమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉండే రూపం ఏమిటంటే మూలాధార చక్రం ముఖ్యంగా మన క్రింద ప్రాంతంలో ఉంటుంది, జననాంగాల ప్రాంతంలో ఉంటుంది. దాని తర్వాత పైన సహస్రారం అనేది శిరస్సులో పై భాగంలో ఉంటుంది. ఈ కింద నుంచి పై భాగం వరకు అదొక నిడివిగా ఒక కర్రలాగనో లేకపోతే ఒక స్తూపంలానో ఉంటుంది. కాబట్టి అదే తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ శివలింగ రూప తత్వాన్ని తీసుకున్నారు. ఈ తత్వం కేవలం స్కై సింప్లిఫైడ్ కుండలిని యోగాలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు, శివతత్వానికి కూడా ఇది ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శివలింగానికి సంబంధించి రెండు రకాల తత్వాలు, రెండు రకాల శివలింగానికి సంబంధించి రెండు రకాల శివలింగాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి స్వయంభూగా ఏర్పడిన లింగాలు, అంటే భూమిలోంచి స్తూపాకార రూపంలో పైకొచ్చిన శివలింగాలు, లేదా ప్రత్యేకంగా శిల్పులు చెక్కిన శివలింగాలు. ఇందులో వీటికి సంబంధించి ప్రత్యేకంగా భూమిలోంచి, భూమి పొరల్లోంచి పైకొచ్చిన శివలింగం కానీ, లేదా ప్రత్యేకంగా శిల్పులు చెక్కే శివలింగాలు కానీ ప్రత్యేకమైన రాయిని ఉపయోగిస్తారు. ఈ రాయి ఆ విధంగా సర్క్యులర్ షేప్లో ఉండటం, ఒక లింగాకారంలో ఉండటం వలన ఆ రాయిలో ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏదైనా ఒక రూపం తీసుకోండి, అదొక దాంట్లో ఒక చేతనమైన స్థితి ఉన్నది అనుకోండి, క్వర్జ్ సంబంధించిన రాయి అనుకుందాం, లేదా వజ్రానికి సంబంధించి, వజ్రం అనేది మనకు తెలుసు కదా ఒక రాయి, అది అలా కాకుండా మరకతం ఇటువంటివి ఏదైనా ఒక రాయి తీసుకుందాం. ఆ రాయిలో అందులో ఉండే ప్రత్యేకంగా కొన్ని పొరలు, ఆ విధంగా ఒక ప్రత్యేకమైన తత్వంలో దాని సర్కులర్ ఆకారంలో దాన్ని మనం చెక్కిన సందర్భాలలో దాంట్లో ఏర్పడే విద్యుత్ అయస్కాంత తరంగాలు మిగతా చుట్టుపక్కల ప్రాంతాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఒక చోట ఉత్పత్తి అవుతున్నాయి అనుకుంటే ఈ ఉత్పత్తికి సంబంధించి వేడి పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి వేడిని తగ్గించి, అంటే ఆ వేడి ఆ ప్రాంతంలో పుట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్నో లేదా ఉన్న జనాలను వారి మీద నెగటివ్ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే ఏదైనా ఉత్పత్తి జరుగుతున్న సందర్భాలలో అధిక వేడి కూడా పుట్టే అవకాశం ఉంటుంది. ఇదే తత్వాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటున్నప్పుడు పూర్వకాలంలో తయారు చేసిన ఈ శివలింగాలు కానీ, స్వయంభూలింగాలు కానీ, వాటి నుంచి వచ్చే విద్యుత్ అయస్కాంత తరంగాలు, అది పాజిటివ్ ఎనర్జీస్ మాత్రమే మనకి తాకాలి. కానీ నెగిటివ్గా ఉత్పత్తి జరుగుతున్న సమయంలో వచ్చే ఉష్ణతత్వం మనకి చేరకూడదు, దానివల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయనే నమ్మకంతో, అటువంటి సిద్ధాంతంతో అటువంటి లింగాకార రూపంలో ఉన్న వాటికి వాటర్ హైడ్రేషన్ అంటే అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది మామూలుగా మనకి సామాజికంగా అంచనా వేసుకోవలసిన విషయం. నిజానికి ఇక్కడ పురాణ విషయాలకు చూసుకుంటూ ఉన్నప్పుడు పురాణ తత్వంలో, శివ పురాణంలో వివరించిన విధంగా చాలా ఉగ్రతత్వం కలిగిన శివుడు ఉగ్రతత్వంలో ఉండటం, శివుడు ఆ రూపంలో రుద్రతత్వంగా, రుద్రుడు అంటే చాలా భయానకంగా, చాలా విపరీతమైన కోపంతో ఉన్న తత్వం, అటువంటి తత్వంతో అతను బ్రహ్మ విష్ణువులకు సాక్షాత్కరించారు అని, అది లింగ రూపంలో లింగ ఆవిర్భావం ఈ చతుర్దశి రోజు జరిగినదని నమ్మకం. ఈ ఉగ్రతత్వం నుంచి ఎవరైనా తీవ్రంగా ఉగ్రతత్వంలో తోటి ఉన్న సందర్భాల్లో ఇదే తత్వం, అందుచేత అభిషేకం తీవ్రమైన ఉద్వేగ తత్వంలో ఉన్నవారికి అభిషేకం చేయటం వలన వారికి కొంచెం స్వాంతన జరుగుతాయని అర్థం. అందుకనే శివుని రూపాలకు సంబంధించి మనం చూసుకుంటున్నప్పుడు గంగాదేవిని తల మీద పెట్టుకున్నాడు అనే ఒక వర్ణన ఆ విధంగా ఉండటం. ఎందుకు అంటే తీవ్రమైన ఉగ్రతత్వంలో ఉన్న వ్యక్తిని శాంతింపచేసే ఒక ప్రత్యేకమైన శక్తి గంగా శక్తి అని. ఈ తత్వాల కారణం చేత శివునికి పురాణ పద్ధతుల్లో అభిషేకం చేయటం, దాని తర్వాత మామూలుగా మనం
చూస్తున్న సామాజిక పద్ధతుల్లో ఆలయ సాంప్రదాయాల్లో ఇటువంటి ఆ ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీస్ మాత్రమే మనకు పొందాలి, ఆ ఉష్ణతత్వం ఉండకూడదనే ఉద్దేశంతో మనం వాటికి అభిషేకం చేయటం అనేది జరుగుతుంది. ఇందులో ఓం నమః శివాయ అనే ఈ మంత్రం ఇది జపిస్తూ ఉన్న సందర్భాలలో మనలో నిద్రాణంగా ఉన్న ఈ తత్వాలు, ఈ షట్చక్రాలకు సంబంధించిన తత్వాలు క్రమంగా ప్రేరేపింపబడటం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ ఈ ప్రత్యేకంగా ముందు వివరించినట్లుగా చతుర్దశి రోజున ఇవన్నీ చేయటం వలన ఏమిటంటే ముఖ్యంగా జాగరణ టైము, ఆ రోజు చేయవలసినది ఉపవాసం చేయటం వలన జిహ్వ చాపల్యాన్ని కొంచెం తగ్గించుకోవటం, కంట్రోల్లో పెట్టుకోవటం శరీరాన్ని, అలాగే బాడీకి కూడా ఒక గ్యాప్ ఇవ్వటం లాంటిది. అది సహజంగా ఆయుర్వేద పద్ధతుల్లో వీటిల్లో చెబుతుంటారు. యోగా పద్ధతుల్లో కూడా ఇటువంటి చతుర్దశి రోజున ఉపవాసం ఉన్న సందర్భాల్లో మనకి విష్ణు ఆరాధనకు సంబంధించి ఏకాదశి రోజు అని, దాని తర్వాత చతుర్దశి రోజు శివునికి సంబంధించి అని కొంత ఇటువంటి ఉపవాస కార్యక్రమాలు చేయటం వలన శారీరక శుద్ధి, అంటే అంతర్గతంగా ఉండే శరీర అవయవాల శుద్ధి జరుగుతుంది అనేది ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఈ మాఘమాసంలో వచ్చే చతుర్దశి రోజున ఉపవాసం ఉండటం వలన అటువంటిది జరుగుతుంది అని. రెండవది ముఖ్యంగా రాత్రిపూట లింగ ఆవిర్భావం అర్ధరాత్రి పూట జరిగింది అనేది ప్రత్యేకమైన నమ్మకం, పురాణ వచనం. ఆ సమయంలో ఓం నమః శివాయ అనే ఒక మన మంత్రాన్ని చదువుతూ ఉండటం వలన మనకి మన శరీరంలో ఉండే మిగతా అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా మానసిక అనారోగ్య ఇటువంటి సమస్యలను అధిగమించడానికి, మన తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. అందుకని ప్రత్యేకంగా అర్ధరాత్రి పూట నిషీధి కాలంలో ఆవిర్భావ సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవటం, కుదిరిన సందర్భాల్లో లింగాభిషేకం చేయటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రెండవది, లింగ పురాణం ప్రకారం ఇదే సమయంలో పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగినది అనే ఒక ప్రత్యేకంగా కథనం కూడా లింగ పురాణంలో ప్రస్తావించబడింది. కాబట్టి చాలా దేవాలయాల్లో నిషీధి సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేస్తుంటారు. ఇది మహాశివరాత్రికి సంబంధించిన విషయాలు. అప్పుడు ఇంట్లో కూడా చాలా మందికి ఇంకా సంశయాలు ఉన్నాయి, ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా ఇంకా అడిగే వాళ్ళు ఉంటారు. సో ఇంట్లో ఉన్న లింగానికి కూడా మనం చేసుకోవచ్చు కదా సార్ అభిషేకం ఓం నమ శివాయ అనుకుంటూ. ముందు ఇక్కడ ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అనే పాయింట్కి వచ్చినప్పుడు మనం భగవంతునిగా రుద్రతత్వాన్ని శివుణ్ణి భావిస్తూ ఉన్నాం. రెండవది, లింగ రూపంలో శివుడు ఉన్నాడు. లింగ రూపంలో శివుడు ఆ విధంగా ఒక రాయి కానీ ఏదైనా ఒకటి ఇది ఉన్నప్పుడు దాని నుంచి ఒక ప్రత్యేకమైన తరంగాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఆ పాజిటివ్ తరంగాలు మనకి తాకాలి అనేది ప్రధానమైన ఉద్దేశ్యం. అది ముఖ్యంగా రాయితోటి చేసిన లింగం అయితే దాని నుంచి వచ్చే పాజిటివ్ తరంగాలు ఒక విధంగా ఉంటాయి. సాలగ్రామం కూడా ఆ విధంగానే గుండ్రటి రూపంలోనే ఉంటుంది. సాలగ్రామంతో కూడా ఉండే శివలింగాలు ఉంటాయి. రెండవది, చెక్కతోటి చేసే శివలింగాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం వీటిలో సైకత లింగాలు లేదా పార్థివలింగాలు ఇటువంటి మట్టితోటి కూడా చేస్తుంటే ఎక్కువ ఉత్కృష్టమైనటువంటి ఫలితం ఇచ్చేది మట్టి, అంటే మట్టితోటి చేసిన, అంటే ఆ విధంగా లింగ రూపాన్ని మట్టితోటి చేయటం అంటే భూమి నుంచి వచ్చిన తత్వం. ఈ భూమి నుంచి వచ్చే తత్వం దాంట్లో కూడా ఏదో శక్తి ఉంటుంది. ఏ శక్తినైనా ఒక ప్రత్యేకమైన రూపంలో దాన్ని మలచినప్పుడు అంతర్గతంగా దాని నుంచి కొన్ని పాజిటివ్ తత్వాలు, పాజిటివ్ కిరణాలు లేదా వైబ్రేషన్స్ బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సర్క్యులర్ ఆకారంలో, స్తూప రూపంలో ఆ విధంగా ఏదైనా ఒక రూపాన్ని మలచినప్పుడు దాని నుంచి కొన్ని పాజిటివ్ శక్తులు బయటికి వస్తూ ఉంటాయి. అందులో ఆ పాజిటివ్ శక్తులు బయటికి వచ్చే క్రమంలో ఉష్ణం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉష్ణ తీవ్రతను తగ్గించుకోవటం కొరకు అభిషేకం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి కారణం చేత లింగ రూపాన్ని ప్రతి ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకున్న సందర్భాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే మనకి అందాలి. అందులో ఉండే నెగిటివ్గా, అంటే ఉష్ణతత్వం మనకి లేకుండా ఉండాలి అంటే
రోజు అభిషేకం. కొంచెం అభిషేకం చేయటం అనేది అవసరం. ఉమ్. నిక్షేపంగా ఉమ్. ఎటువంటి సందేహం లేకుండా లింగారాధన అంటే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. శివలింగం పెట్టుకున్న సందర్భాలలో వాటికి ఆ శివలింగాలకి భక్తితోటి, ప్రేమతోటి, శ్రద్ధతోటి కొంచెం ఉమ్. అభిషేకం నీటితోటి, మామూలు నీటితోటి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం సార్. నమస్కారం.